నువ్వు నిజంగా లక్కీనే. ఆత్రేయ లాంటి గుడ్ పర్సన్ నిన్ను లవ్ చేస్తున్నాడు. అవునే శ్రీ, మీ ఇద్దరిని చూస్తుంటే చాలా జెల్సీగా ఉంటుంది. నీ గురించి ఎంత కేర్ తీసుకుంటాడే. చూసావా, అలా అనుకోగానే ఇలా వచ్చేశాడు. ఇక నా వల్ల కాదు శిరీష. ఈరోజు నాకు ఎలాగైనా కావాల్సింది, తట్టుకోలేకపోతున్నా. ఆత్రేయ, ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్ళు. మనం రేపు మాట్లాడుకుందాం. వాళ్ళని ఏదైనా మూవీకి పంపించు, లేదా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గర పంపించు. ఆత్రేయ, నీకేమైనా పిచ్చి పెట్టిందా ఇలా బిహేవ్ చేస్తున్నావు? చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నాం, కానీ నువ్వెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ఏదేమైనా సరే ఈ రోజు పని జరగాల్సిందే. మంచి మూడ్లో వచ్చాను, నన్ను డిసప్పాయింట్ చెయ్యకు. ఆత్రేయ, నువ్వు తాగి ఉన్నావు. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, మనం రేపొద్దునే మాట్లాడుకుందాం. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా ప్రాబ్లం అర్థం చేసుకో శ్రీ. ఇప్పుడు నువ్వు కాదంటే వీళ్లలో ఎవరిని ఏం చేస్తానో నాకే తెలీదు. చిచ్చి, నువ్వు ఇలాంటి వాడివని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందులో తప్పేముంది? నేను మగాణ్ణి, మాడని కాదు. అయినా ఇది మనకు మొదటిసారి కాదు కదా. అవును, కానీ మాంసం తింటున్నాం కదా అని ఎముకలు మెళ్ళ వేసుకుని తిరగలేం కదా. ఫ్రెండ్స్ ఉన్నారు, గొడవ చేయకుండా వెళ్ళాత్రేయ. ప్లీజ్ వెళ్ళు. నువ్వు చాలా మారిపోయావు. ఆ కుమార్గాడు అమెరికా వెళ్ళినప్పటి నుంచి చూస్తున్నా, నువ్వులా లేవు. ఆ కుమార్గాడు నా గురించి ఏమైనా చెడుగా చెప్పాడా? కుమార్ చాలా మంచివాడు, ఎవ్వరి గురించి చెడుగా చెప్పడు. ఏంటే మంచోడని సర్టిఫికెట్ ఇస్తున్నావు? అంటే నీ దగ్గర చాలా మంచితనం చూపించుంటాడు, అందుకే. వాడు నచ్చినంతగా నేను నచ్చలేదా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావా ఆత్రేయ? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవునే, నాకు పిచ్చే పట్టింది. మీ మధ్య జరిగిన విషయం వాడు యుఎస్ఏలో నాకు మెసేజ్ పెట్టాడు. ప్లీజ్ ఆత్రేయ, నీతో మాట్లాడే ఓపిక అస్సలు లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు కూడా నీతో మాట్లాడే ఓపిక లేదు. పద, లోపలికి వెళ్దాం. ఆత్రేయ, ఏంటే ప్రేమతో కలవాలని వస్తే నన్నే కొడతావా? చూస్తూ ఉండు, నీ సంగతి తెలుస్తా. చెప్పు, ఏదో నా సంగతి తెలుస్తా అన్నావుగా, తేల్చు త్వరగా. ఊరుకో శ్రీ, తాగినడు మాటలు పిచ్చుడు మాటలు పట్టించుకుంటారా ఏంటి? తాగుబోతులతో పిచ్చోలతో కలిసి ఉండే సంస్కారం మాకు లేదులే. మీరు వెళ్ళిపోవచ్చు. నీకు అలా అర్థమైందా? ఇంకెలా అర్థం చేసుకోవాలి? క్యారెక్టర్లో క్వాలిటీ లేదు, బిహేవియర్లో డీసెన్సీ లేదు, ప్రేయర్స్ పైన రెస్పెక్టే లేదు. వీటన్నిటికీ తోడు నిన్ననే తెలిసింది తమరికి నా మీద అనుమానం కూడా అని. ఇంకెందుకు నిన్ను ప్రేమించాలి? ప్రేమ గుడ్డిదంటారు కదా శ్రీ, అవన్నీ పట్టించుకోకూడదు. అంటే కొట్టినా తిట్టినా పడుండాలి అంటావు, అంతేనా? నేనన్న దాంట్లో అంత మీనింగ్ ఉందా శ్రీ? నాకదంతా అనవసరం. నీ మెంటాలిటీకి నాలాంటి అమ్మాయి అస్సలు సెట్ అవ్వదు. మనం బ్రేకప్ చేసుకుంటే ఇద్దరికీ మంచిది. కుక్క పిల్లలు 5 రోజులు తెప్పించుకొని ఇప్పుడు సడన్ గా బ్రేకప్ అంటావా? దీనికి నేను అస్సలు ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నా ఫైనల్ డెసిషన్. ఐ డోంట్ వాంట్ యు. గెట్ అవుట్. శ్రీ శ్రీ వినీలా, వినీలా రా, ఇలా వచ్చి కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం అవసరం లేదు, ఏంటో చెప్పు. అరే, ఎందుకంత కోపం? ఆఫీస్లో కూడా నేను ఎవరో తెలియనట్టు బిహేవ్ చేసావు. అసలు ఏమైంది వినీలా? ఏం జరిగిందో నీకు తెలీదా? నువ్వేమన్నా గజనీవా? అరే ఏమైంది? నిన్న ఆఫీస్ నుంచి మా బ్యాచిలర్స్ ఫ్లాట్కి వెళ్ళాము, మళ్ళీ ఆఫీస్లో కలిసాము. బాస్ దగ్గర కూడా నేను ఎవరో తెలియనట్టు బిహేవ్ చేసావు. అప్పుడే అర్థమైంది నువ్వు కోపంగా ఉన్నావని. వావ్, ఏం యాక్టింగ్ హేమంత్! కొత్త అవార్డ్ క్రియేట్ చేసి ఇవ్వచ్చు నీకు. అరే అసలు ఏమైంది నీకు? మనం నిన్న ఆఫీస్లో బాగానే ఉన్నావు,
రాత్రి నేను ఇంటికి రాలేదు, మళ్ళీ ఆఫీస్లోనే కలిసాం. మధ్యలో ఏమైంది వినీలా? రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చావు. నేనా ఇక్కడికి వచ్చానా? అవును వచ్చావు. అప్పుడే అర్థమైంది నీ నిజ స్వరూపం ఏంటో. ఐ మీన్ ఓపెన్ బుక్ టు యూ, యు నో ఇట్ కదా. నేను కూడా అదే అనుకున్నాను, కానీ నేను రాత్రే అర్థమైంది నువ్వెంత నారో మైండెడ్. అసలు ఏమైంది వినీలా? నేనేం చేశాను? తెలుసుకోవాలని అంత ఎక్సైటింగ్గా ఉందా? అయితే విను. వినే వినే, బంగారం డోర్ తీవే. వినే డోర్ తీవే. వినే మై డార్లింగ్, ఏ ఏమైంది ఇవాళ? ఐ లవ్ యూ వినే. ఏమైంది నీకు? హేమంత్, నీకు చెప్పాను కదా పెళ్లికి ముందు నాకు ఇవన్నీ ఇష్టం ఉండవని. వెళ్ళి పడుకో. ఏ ఆ కుమార్ గడితే ఓకే నీ అన్నీ. ఏం మాట్లాడుతున్నావు హేమంత్? హ్యావ్ యు గాన్ మ్యాడ్? డు యు థింక్ ఐ విల్ నాట్ ఫైండ్ ఇట్ అవుట్? ఛే, నువ్వు ఇంత చీప్ క్యారెక్టర్ అనుకోలేదు. ఏంటో చీప్ రిచ్ క్యారెక్టర్లు అవే ఉండవు. ముందు నేను అడిగిన దానికి నిజం చెప్పు. హేమంత్, నువ్వు తాగున్నావు. ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లేదు. అవును, నేను తాగే ఉన్నాను. ఇప్పుడే కరెక్ట్గా మాట్లాడుతాను. నిజం చెప్పు. మనం రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం, లేదా ఏం చేస్తానో నాకే తెలీదు. ఇవన్నీ కాదు విని, ఇడుతా. చీ, బయటికెళ్ళు. గెట్ అవుట్. విని అవుట్, గెట్ అవుట్. ఒక్కసారి విని. సారీ విని, రాత్రి మత్తులో ఏదో వాగినట్టున్నాను. స్టాప్ ఇట్ హేమంత్. డోంట్ టాక్ లైక్ ఎన్ ఇలిటరేట్. అసలు ఆ మాట ఎలా అనగలిగావు? నువ్వు అలా మాట్లాడడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది, లేదా నీ బుద్ధే అంతా. అదేం లేదు వినిలా, నన్ను నమ్ము. అసలు రాత్రికి ఇంటికి ఎలా వచ్చానో ఎప్పుడు వచ్చానో నాకు తెలియట్లేదు. అలాంటిది నిన్నంత మాట అన్నావు హేమంత్. కుమార్ని పరిచయం చేసిందే నువ్వు. ఏదైనా అవసరం ఉంటే కుమార్కి చెప్పు, వాడు చేస్తాడు, చాలా మంచోడు అన్నావు. ఇప్పుడేమో తనతోనే నన్ను. ఛా, అసలు దీని అంతటికి కారణం ఆ కుమార్ గడు, బ్లడీ చీటర్. రే కుమార్, ఇదిగోరా మనీ, ఈ మంత్ రెంట్ కట్టేసి. ఓకేరా. రే కుమార్, మొత్తానికి నిలబడే సరుకులు తీసుకొచ్చేసి నేను ఇస్తాను డబ్బులు, సరేనా? సాయంత్రం మంచికి చికెన్ ఉండాలా మటన్ ఉండాలా? అదే రవి కూడా వస్తున్నాడు కదా. రే ఏం వండుతావులేరా, ఈ రోజుకి అందరికి పార్సిల్ తెచ్చే. అన్నట్టు మంత్ స్టార్టింగ్ కదా, నీకు కూడా గ్యారేజ్లో చాలా వర్క్ ఉంటుంది కదా. రే కుమార్, రవి వస్తే సాయంత్రం తొందరగా రమ్మను, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, సరేరా? ఓకే మరి, నేను ఆఫీస్కి వెళ్తాను. నేను కూడా ఆఫీస్. బాయ్ రా. బాయ్. హాయ్ రా కుమార్. హాయ్ రా. కష్టాలు ఊరుకునే రావురా బాబు. పెళ్లి చేసుకుంటే వస్తే అన్నాడు ఎవడో చెప్పినా, అది మాత్రం నిజం రా బాబు. అవి కష్టాలు కావురా, డబ్బులు. జ్యువెలరీ ఆడది. ఏదో ఒకటి, పెళ్లి మాత్రం నాగార్జున చెప్పినట్టు నూరేళ్ళ మంటేరా కుమార్. ఏమైందిరా అది చెప్పు ముందు. అరే కనకానికి జ్యువెలరీ కావాలంట, వెళ్ళి కొనుక్కోమంటే నన్ను రమ్మంటుంది. అది ఈరోజు. నువ్వు వెళ్ళరా కుమార్. అరే నేను వెళ్ళడం కంటే నువ్వు వెళ్తేనే బాగుంటుందేమో కదరా. నాకు మీటింగ్ ఉందిరా. ఇదిగో మనీ, ఈవినింగ్ పార్టీ ఖర్చంతా నాదే. నేను డైరెక్ట్గా వచ్చేస్తాను. ఓకేరా. నువ్వు నన్ను డ్రాప్ చేసేసి కార్ తీసుకెళ్దు పద. సరే. పర్లేదులే రాకుమార్. నేను రవి అనుకున్నా. షాపింగ్ అని చెప్తే చాలు ఏదో ఒకటి చెప్పి తప్పించేసుకుంటాడు. కూర్చో, కాఫీ తీసుకొస్తా. నువ్వు తాగేలోపు రెడీ అయిపోతాను. కాఫీ వద్దులే, నువ్వు రెడీ అయితే వెళ్దాం.
కాఫీ ఇమ్మంటావా రవి? వద్దులే. ఏంట్రా అలా ఉన్నావు? మీటింగ్లో డీల్ కానీ క్యాన్సిల్ అయిందా ఏంటి? మీటింగ్ పాడా? నాతో షాపింగ్ వస్తే బోర్ కొడుతుందని అలా చెప్తుంటాడు అంతే. చాలే నోర్మి, వాడు ఫీల్ అవుతాడు. ఎందుకు ఫీల్ అవుతాడు? పెళ్ళైతే తనకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. ఏమంటావు కుమార్? అరే, ప్రతి ఒక్కడి జీవితంలో మీలాంటి స్నేహితులు ఉండాలిరా. అసలు మీరు లేకపోతే నేనేమైపోయేవాన్రా? ఇట్స్ ఓకేరా కుమార్. లేదురా, నా జీవితం ఇంత హ్యాపీగా ఉందంటే దానికి మీరేరా కారణం. ఏదేమైనా నువ్వెవరినో పెళ్లి చేసుకోవాల్సిందిరా కుమార్. అవునరా కుమార్, మమ్మల్ని చూడు ఎంత హ్యాపీగా ఉన్నాము. నాకు కనకం, ఆత్రేయకు శ్రీజ. నాకు నా స్వీట్ డార్లింగ్ వినీలా ఉంది. లైఫ్ అంటే అన్నీ ఉండాలిరా, ఎంజాయ్ చేయాలి. నువ్వెప్పుడు తమ్ముడు నీ కష్టాన్నంతా వాడికి పెట్టావు. వాడిప్పుడు అమెరికాలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. సర్లేరా, ఎవడు తలరాత్ని ఎవడు మార్చగలడు? అరే రే రాతాగరా. రవి పోరా. రాయ్ వదిలేరా, రేపు మా పని మనిషికి. కుమార్, రే రవి, ఒసే శ్రీజా. హే ఆత్రేయ, రెడీనా? షాపింగ్కి వెళ్దాం అనుకున్నా. సారీ శిరీష, ఈరోజు ఈవినింగ్ లోపు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. అయితే వచ్చాక ఇన్ఫార్మ్ చేద్దాం. కావాలంటే ప్రిన్సిపల్తో నేను చెప్తాను. అది కాదు శ్రీ, ఇట్స్ వెరీ అర్జెంట్ వర్క్, అర్థం చేసుకో. హాయ్ రా, అదిగో కుమార్ వచ్చాడు, వాడితో వెళ్ళు. అవునా, కుమార్ని పిలిచారా? ఇంకేంటి మరి? ఆ మాట చెప్పకుండా అదేదో నా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినట్టు అంత బిల్డప్ ఇచ్చారు. అంటే కుమార్ తోడొస్తే నీకు ఓకేనా? డబ్బల్ ఓకే. మీకన్నా కుమార్తోనే బెటర్ కదా. పద కుమార్ వెళ్దాం. హలో, ఓ మీరా వచ్చేసారా? ఓకే ఓకే, నేను బయలుదేరుతున్నాను. లేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతాను. ఓకే. ఎవరు వినీలా? మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చారు. నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఏంటి ఇప్పుడా? ఆఫీస్కి టైం అయిపోయింది. విసిగించకు హేమంత్. నేను విసిగిస్తున్నానా? ఆఫీస్కి టైం అయింది, వాచ్ చూసుకో. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అంటావు? నీకు లాస్ట్ వీకే చెప్పా కదా హేమంత్, మా అన్నయ్య పార్సిల్ పంపిస్తున్నాడని. నేను వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు అక్కడ 2 అవర్సే ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్కి బెంగళూరు వెళ్ళిపోతారు. ఇప్పుడు మన ఇద్దరం ఆఫీస్కి వెళ్ళకపోతే ఇక అంతే. అసలే మన మేనేజర్ మన లివింగ్లో ఉన్నప్పటి నుంచి ఏడ్చి వస్తున్నాడు. అబ్బా, ఇప్పుడు నిన్నెవరు రమ్మన్నారు హేమంత్? మన ఇద్దరం ఆఫీస్కి వెళ్ళకపోతే నువ్వన్నట్టు ఏడ్చి చేస్తారు. నువ్వు వెళ్ళి నాకు ఒంట్లో బాలేదని ఒక లీవ్ లెటర్ ఇచ్చేసే. హలో వినీలా. హలో, కుమార్, అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఒకసారి ఇంటికి రావా? హేమంత్ లేడా? తనకేదో ప్రాజెక్ట్ వర్క్ ఉందన్నాడు. కొంచెం అర్జెంట్. ఓకే. మీ ఇద్దరు వెళ్ళొచ్చు కదరా. న్యూ ప్రాజెక్ట్ ఆఫీస్లో సబ్మిట్ చేసే పని ఉంది. ఓహో సరేలే. ఏం వినీలా, వెళ్దామా? సరేరా, మేము వెళ్ళొస్తాం. బాయ్ హేమంత్. బాయ్ రా. సీ యూ ఇన్ ది ఈవినింగ్.